నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామన్న సీఎం. పాయకాపురంలో వంగవీటి మోహనరంగ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా పేద వర్గాల పెన్నిధి, బడుగు వర్గాల ఆశాజ్యోతిగా వంగవీటి రంగా నిలిచారని వెల్లడి. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న, చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి అని విమర్శ. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలపై ఈడీ కేసులు పెట్టి ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్. దుర్గమ్మకు ఆషాఢ మాస సారీను సమర్పించిన దుర్గగుడి ఇంజనీరింగ్ విభాగం సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది అమ్మవారికి సారీను సమర్పిస్తున్నట్లు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే గత 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖలో పరిస్థితులు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటన లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. అంతేకాకుండా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావించారు. ఈ యజమానులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. పార్టీల రంగులు, నేతల ఫోటోలు ఉండకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. తాము రూపొందించిన పట్టాదారు పాస్ పుస్తకం నమూనాను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అందులో సీఎం కొన్ని సూచనలు చేపట్టారు. పట్టాదారు పాస్ పుస్తకం చూడగానే రైతులకు భరోసా కలిగేలా ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. వంగవీటి మోహనరంగ జననం, మరణం ఒక చరిత్ర అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యానించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్లోని పాయకాపురంలో వంగవీటి మోహనరంగ కమ్యూనిటీ భవనాన్ని బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణ మండపం ప్రాంగణంలో మొక్కలు నాటి నూతన భవనానికి సంబంధించినటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ విజయవాడ నగరంలోనే కాకుండా కోస్తా జిల్లాల నుండి బతుకు తెరువు కోసం వచ్చిన వారికి రంగా అండగా నిలిచారన్నారు. వారికి స్థలాలు, పట్టాలు ఇవ్వాలి అని పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి పట్టాలు ఇప్పించారని గుర్తు చేశారు. వంగవీటి మోహన రంగాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నట్లు తెలియజేశారు. అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద వర్గాల గుండె చప్పుడైనటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషం. ఏ పేద వర్గాల కోసం ఎంత పెద్దవాళ్లతోనే పోరాడే వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలకు అనుగుణంగా ఆ మహానుభావుడి పేరు మీద పేద వర్గాలు నివసించే ఈ ప్రకాష్ నగరు, ఎల్బిఎస్ నగరు ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ మండపాన్ని ఆయన పేరు మీదే కట్టి ఇవాళ రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులైన చెన్నుపాటి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించుకోవడం మాకు సంతోషం. ఈ నియోజకవర్గంలో ఆ మహానుభావుడి పేరు మీద కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు కూడా పేద వర్గాలకి తక్కువ గుర్తొచ్చే కష్టం వస్తే పేరు రంగా గారు. మరి ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని విగ్రహాలు పెడతా ఉన్నారంటే, ఇన్ని కళ్యాణ మండపాలు పెడతా ఉన్నారంటే చరిత్రలో చిరస్థాయిగా మిలిచిపోయే మరణం లేని జననం వంగవీటి మోహన్ రంగ గారు. ఈరోజు అలాంటి వ్యక్తి పేరు మీద ఈ కళ్యాణ మండపం ఇక్కడ పెడతానికి సహకరించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ప్రభుత్వానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ పేద వర్గాల కోసం ఆయన జీవించాడో, ఏ పేద వర్గాల కోసం ఆయన చనిపోయాడో, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కళ్యాణ మండపం పేద వర్గాలకు అందుబాటులో ఉంచి పేద వర్గాల కోసమే
నిత్యం కూడా సౌకర్యంగా ఉంచుతామని. ఇక్కడ ఈ ప్రాంతంలో పెళ్ళిళ్ళు అంటే రోడ్ల మీద చేసుకుంటా ఉన్నారు, ఎండకు ఎండి వానకు తడిసి. వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి ఆయన వారసుడు మిథున్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. సోమవారం మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వారి అనుచరులు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదని, పెద్దిరెడ్డి అరాచకం ఒక పొంగునూరు మాత్రమే కాదు చిత్తూరు జిల్లా మొత్తం వ్యాపించిందన్నారు. 100 కోట్ల రూపాయలతో కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు ప్రయత్నం చేశారని, వారి ఆస్తులపై ఎంక్వైరీ వేసి ఈడీ కేసులు బనాయించాలని, ఆస్తులను కూడా జప్తు చేయాలని డిమాండ్ చేశారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం మిస్ అయిందో వివరాలు తెలుసుకోవాలని అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ వేయాలని, రేపు డీజీపీకి ఈ విషయంపై లేఖ రాస్తున్నట్లు తెలియజేశారు. సుజనా చౌదరికి తనకు విభేదాలు లేవని, కావాలనే కొన్ని పత్రికలు మా మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు గారికి వ్యతిరేకం ఎవరు? జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్, వాళ్ళకి నేను వ్యతిరేకం అని ఎవరికి వ్యతిరేకం కాదు. నేను అందరిని ప్రేమించే మనిషిని, ఒక బీసీని, విజయవాడ నగరంలో ఒక బీసీని ఇంత పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారే. అంతకుముందు బీసీ నాయకత్వం లేదు విజయవాడ సిటీకి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇక్కడ చూడండి, అందరూ చూడండి, అందరూ అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మా మీద ఏర్స్తో కొంతమంది అలాంటి రాసినా సరే, దయచేసి నాకైతే ఎవరితో గొడవలు ఉండవు. సుజనా చౌదరి గారు కూడా చాలా ఇబ్బంది, ఇదేంటి మనం ఏదో చక్కగా అన్నీ మాట్లాడుకుంటే డెవలప్మెంట్ల గురించి ఇలా రాశారు, ఆ పాపకేమో నేను అంత సహాయం చేస్తానంటే. ఇప్పుడే మీరే అన్నారు కదా, చంద్రబాబు గారికి కూడా భుజం మీద వేసుకొని అతను పనిచేసినట్టు, అతను పోటీ చేసినట్టు పనిచేసి గెలిపించారండి అని చెప్పడం ఇవన్నీ తప్పుడు. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి వార్తలు రాయకండి. ఇంకోటి ఏంటంటే, ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారు ఆషాఢమాస సారెను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆషాఢమాసం సందర్భంగా దేవస్థానం నందు ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారు ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా శ్రీ అమ్మవారికి పవిత్ర సారి సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారి ఆహ్వానం మేరకు డిప్యూటీ కలెక్టర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు విచ్చేయగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు వీరికి స్వాగతం పలికి దుశాలువాతో సత్కరించారు. అనంతరం జమ్మిదొడ్డిలోని దేవతామూర్తుల వద్ద ఆలయ వైదిక సిబ్బందిచే పూజలు నిర్వహించి కార్యనిర్వహణ అధికారి వారు, ఉప కార్యనిర్వహణ అధికారి వారు మరియు ఇంజనీరింగ్ అధికారులు మరియు ఏఈఓలు కొబ్బరికాయలు కొట్టి సారే కార్యక్రమాన్ని ప్రారంభించారు. న్యాయవాది ఒగ్గు గవాస్కర్ పై పెట్టిన అక్రమ కేసులను విరమించుకోవాలని కోరుతూ విజయవాడ కోర్టు సముదాయం వద్ద న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఒగ్గు గవాస్కర్ అనే న్యాయవాది పైన 2021లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు ఉంటే, ఆ కేసులో ఈరోజు అదనంగా ఒక మెమో ఇచ్చి కేసులో పేరు చేర్చడం జరిగిందని, దీన్ని ఖండిస్తున్నట్లు న్యాయవాది గౌతమ్ రెడ్డి తెలిపారు. న్యాయవాది ఒగ్గు గవాస్కర్ పై పెట్టిన అక్రమ కేసును విరమించుకోవాలని కోరుతూ విజయవాడ కోర్టు సముదాయ భవనం వద్ద న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఉండే బెజవాడ బార్ అసోసియేషన్, ఉద్యమాలకు మారుపేరుగా ఉండే సంఘంలో సభ్యునిగా ఉన్న న్యాయవాదిపై అక్రమంగా కేసు బనాయించడాన్ని నిరసిస్తున్నట్లు తెలియజేశారు. భవిష్యత్తులో ఇటువంటి విధానాలకు స్వస్తి చెప్పాలని కోరారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్, గుంటూరు ఎస్పీకు కలిసి మెమరాండం ఇస్తామని, న్యాయవాది పేరు తొలగించాలని కోరారు. ఈ కేసుకు సంబంధం లేదు, అవసరమైతే దయచేసి అప్పుడు జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్లు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫోటోలను కానీ, లేకపోతే అక్కడ కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లు లొకేషన్ కానీ ట్రేస్ చేయండి సార్. ఇవన్నీ కూడా ఆల్రెడీ పోలీసు వారు మీకు ఇంతకుముందు కోర్టులో సబ్మిట్ చేశారు, ఒకసారి పరిశీలించమని చెప్పేసి అంటే, మరి అక్కడ ఉన్నటువంటి దయాహృదులైనటువంటి ఆ న్యాయమూర్తి గారు ఆ విషయాలన్నీ కూడా సీసీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించిన తర్వాత ఎవరినైతే విజయవాడ నుంచి తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఆ సంఘటనకి సంబంధం లేనటువంటి వ్యక్తులు అని చెప్పేసి అని కోర్టు ఆ రిమాండ్ను తిరస్కరించి వాళ్ళని సెల్ఫ్ బాండ్ మీద అంటే సొంత పూచీకత్తు మీద అదే రోజు విడుదల చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఎవరైతే పోలీసు వారు కోర్టులో వేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఒక వ్యక్తి చెప్పినటువంటి సంఘటన బేస్ చేసుకుని ఆ ముగ్గురు ముద్దాలతో పాటు కొంతమంది వ్యక్తుల్ని ఈ కేసులో మేము ముద్దాలుగా చేర్చామని చెప్పేసి రాయిగా కోర్టు రికార్డులు పరిశీలిస్తే అందులో నాతో పాటు విజయవాడలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల పేర్లు రాయడం జరిగింది.
మరి దీన్ని బట్టి చూస్తుంటే ఎవరో అదే మేజిస్ట్రేట్ గారు కూడా అడగడం జరిగింది, ఎందుకు ఎట్లా రాశారంటే ఎవరో ఒత్తిడి వల్ల ఎవరో చెప్పారని చెప్పి రాశామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఎవరైనా సరే, పోలీస్ వ్యవస్థ అయినా సరే, న్యాయ వ్యవస్థ అయినా సరే, న్యాయవాదులుగా మేము ఏం చేస్తామంటే ఎవరికైనా సరే బాధితులు ఎవరైనా మా దగ్గరికి వస్తే ప్రజల పక్షాన, నీతి పక్షాన, ధర్మ పక్షాన మేము మాట్లాడతాం, వాళ్ళ పక్షాన మేము కేసులు చేస్తాం. అంతే తప్ప పార్టీలకు అతీతంగానో ఇంకోటితో మాకు సంబంధం లేదు. ఏ పార్టీ వాళ్ళు పిలిచినా ఎవరు చేసినా సరే మేము కేసులు చేస్తాం. కేసులు చేస్తున్నారనే ఉద్దేశంతో మమ్మల్ని హత్యాయత్నం కేసు అంటే ఇంకా నయం దేశద్రోహం కేసు పెడతారేమో. గవాస్కర్ అనేటువంటి న్యాయవాది పైన 2021లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు ఉంటే ఆ కేసులో ఇవాళ అదనంగా ఒక మెమో వేసి గవాస్కర్ అనేటువంటి న్యాయవాది పైన కేసుల్లో పెట్టడం అనేది జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి బెజవాడ బార్ అసోసియేషన్ ఉద్యమాలకి మారుపేరుగా ఉండేటువంటి దీన్ని న్యాయవాది పైన అక్రమంగా చేసినటువంటి కేసును నిరసిస్తూ విజయవాడ బార్ అసోసియేషన్ తరఫు నుంచి కోర్టులు బహిష్కరించడం జరిగింది. బహిష్కరించడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి విధానాలకి స్వస్తి చెప్పాలని కూడా తెలియజేస్తున్నాం. అదే పద్ధతిలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారికి, గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి మెమోరాండం ఇచ్చి వీటిపైన పూర్తి దర్యాప్తు చేసి వెంటనే దీన్ని తీసేయాలని, ఈయన యొక్క పేరుని తీసివేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఎంపీ విజయసాయిరెడ్డిని పోక్సో చట్టం కింద అరెస్టు చేయాలని కొట్టేటి హనుమంతరావు డిమాండ్ చేశారు. విజయవాడ పార్లమెంటు కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఎంపీ విజయసాయిరెడ్డిని పోక్సో చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా అనర్హత వేటు వేయాలని కోరారు. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే జగన్ విజయసాయిరెడ్డిని సస్పెండ్ చేయాలని అన్నారు. రాజ్యసభ చైర్మన్ విజయసాయిరెడ్డిని మందలించినా బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపిస్తున్న వాటికి ఆధారాలు అడిగితే చేతులెత్తేసి పారిపోయిన పిరికిపంద ఎంపీ విజయసాయిరెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు. ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీపై చేస్తున్న ఆరోపణలకు రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని, అక్రమ ఆస్తుల కేసుల్లో ఏటూగా ఉన్న నువ్వు శాంతి భద్రతల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని హనుమంతరావు వ్యంగ్యం ప్రదర్శించారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద లేని పేరు తప్పుడు ప్రచారాలు అవాకు చవాకులు పెడుతున్నాడు. విజయసాయిరెడ్డి, నీవు రాజ్యసభలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రం అల్లకొల్లం అయిపోయింది, ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీలాగా ఉంది, రాష్ట్రంలో 36 హత్యలు, 500 భూదందాలు, 1,150 మంది మహిళల అత్యాచారాలు, దాదాపు 400 ఆస్తులు ధ్వంసం, 700 మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేస్తున్నారని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు రాజ్యసభలో. దానికి రాజ్యసభ చైర్మన్ వెంటనే స్పందించి, నీ మాటలు వేకిగా ఉన్నాయి, నీవు గతంలో కూడా రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు మరి ఆ రోజు జరిగిన రాష్ట్రంలో జరిగిన పరిణామాల మీద ఏ రోజైనా చర్చించావా? ఇవాళ రాజ్యసభలో నువ్వు ఈ సభలో మాట్లాడుతున్నప్పుడు నీ దగ్గరున్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి సభలో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి రాజ్యసభలో విజయసాయి చేసిన అవినీతి ఒకటొకటి రోజు చూస్తే ఒకటొకటి బయటపడతానే ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం లేనిపోయిన నిందలు మా ప్రభుత్వం మీద వేస్తున్నారు. అది అందరూ ప్రజలు గ్రహిస్తున్నారు. అది వాస్తవమా లేదా అనేది కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. మీరు ఉన్నదే దోచుకోవటానికి అనేది కూడా ప్రజల్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు శాంతంగా, రాష్ట్రం శాంతంగా ఎంతో సంతోషంగా ఈ ప్రభుత్వం నడుపుతుంది, ప్రజలు నడుస్తున్నారు. దీన్ని మీరు ఎంత చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. దీన్ని ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా ఏదో డైవర్ట్ చేస్తానికి రాజ్యసభలో ఏదేదో చెప్తున్నారు. అది కూడా అవాస్తవాన్ని అందరికీ తెలిసిపోయింది. దాని మీద కంప్లైంట్ కూడా ఇచ్చాము. మా మైనార్టీ తరఫున ఒక నాయకుడు దాన్ని కూడా విచారణ జరుపుతున్నారు. చట్టం ఎవరైనా ఒకటే, ఎవరి పని చట్టం పని చేసుకుంటూ పోతే అది ఎవరైనా మాజీ మంత్రి అయినా ఎవరైనా సరే, మాజీ ముఖ్యమంత్రి అయినా సరే దానికి శిక్ష అనుభవించక తప్పదు. చట్టం దాని పని దాన్ని చేస్తుంది. కానీ మీరు ఏం చెప్పినా ప్రజలు వినే స్థితిలో లేరు. దీని గురించి ప్రభుత్వం
అది విచారణ చేసి ఏ చర్యలు తొందరగా వీలైనంత తొందరగా చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాను. విజయవాడలో ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వెంకటేశ్వర్ నగర్లో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజ్ పనులను పరిశీలించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని, అందువల్ల ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులను నిర్లక్ష్యం చేసిందని, కేటాయించిన నిధులను కూడా పక్కదోవ పట్టించిందని ఆరోపించారు. నేడు వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడానికి కారణం వైసీపీనేనన్నారు. అందుకే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అవసరమైతే ఎంపీ నిధులు కూడా వెచ్చించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పూర్తిగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. అట్లాగే స్టార్ వాటర్ డ్రైను అన్ని సగం చేసి ఉండటం వల్ల వాటి వల్ల కూడా చాలా ఇబ్బంది వస్తూ ఉంది. ఇవాళ వర్షం వస్తే రోడ్ల మీద రాని దీనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు దానిలో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ వారు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం దృష్టి కూడా ఖచ్చితంగా చంద్రబాబు దృష్టి తీసుకెళ్తాం. స్టార్ వాటర్ డ్రైన్ అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వం యొక్క పాప ఫలితమే స్టార్ వాటర్ డ్రైన్లు విజయవాడ నగరానికి శాపంగా మారి. ఎందుకంటే ఆ రోజున 2014-19లో 500 కోట్ల రూపాయలు ఆ రోజున కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు మన విజయవాడ నగరానికి ఈ వర్షపు నీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి 500 కోట్లు ఇస్తే, దానిలో 270 కోట్లు మిగిలిన్నా కూడా ఆ నిధుల్ని కనపడకుండా చేసి కాంట్రాక్ట్ నుంచి పంపించేసి, సో ఆ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల ఆ డ్రైన్లన్నీ కూడా ఇన్కంప్లీట్ గా ఉండి సగం ఉండటం వల్ల ఫ్లో అంతా ఆగిపోయి వర్షం నీళ్ళతో రోడ్లు ముగుతున్నాయి. దానికి ఖచ్చితంగా ఇప్పుడు మేము పరిష్కారం తీసుకుంటాం. మరలా ఆ నిధులు తీసుకొచ్చి ఇంకా అవసరమైతే ఎంపీ గారి సహకారంతో, కేసీఆర్ చిన్ని గారి సహకారంతో మరిన్ని నిధులు స్టార్ వాటర్ చేస్తాం. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాత్రం ఈ 5 సంవత్సరాలు ముఖ్యమైన పనిగా తీసుకుని కార్పొరేషన్లో వచ్చే నిధులు ఎక్కువ భాగం అండర్ గ్రౌండ్ డ్రైన్ ఖర్చు పెట్టి, తద్వారా అండర్ గ్రౌండ్ డ్రైన్ నుంచి ప్రజల్ని దాని యొక్క బాధల నుంచి విముక్తి చేయాలని ఒక కంకణంతో ముందుకు వెళ్తాను. ఏపీలో అన్నా క్యాంటీన్లపై ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెలాఖరుకు మిగిలిన 83 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 15 రోజుని 183 క్యాంటీన్లను ప్రారంభించాలని మొదట భావించినా కొన్ని చోట్ల భవన నిర్మాణ పనుల్లో ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఈ కారణంగానే 2 విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2014-2019లో తెలుగుదేశం పార్టీ హయాంలో ₹5కే పేదలకు భోజనం అందించడానికి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం ఈ క్యాంటీన్లను మూసివేసింది. ఈ భవనాలను వార్డు సచివాలయాలు, మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీటిని తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించనుందని కలెక్టర్ జి సృజన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సృజన, డిఆర్ఓవి శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల డిఎం జి వెంకటేశ్వర్లు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఈ కిరణ్మయి, హౌసింగ్ పీడీ రజనీ కుమారి తదితరులతో కలిసి అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్టమైన స్పష్టతతో అర్జీదారులు సంతృప్తి చెందేలా పారదర్శకంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాషన్ రంగంపై ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించడానికి గ్లైడ్ స్పాట్ గ్లామ్ కింగ్ పేరిట పోటీలు నిర్వహించామని వి ఈవెంట్స్ జామ్ ఫౌండర్ దుర్గాప్రసాద్ తెలిపారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు దేవ్ది హోటల్ వి ఈవెంట్స్ జా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రేమ్ సీజన్ 2 కింగ్ అండ్ క్వీన్ పోటీల్లో విజేతలైన వారికి ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
జూలై 21న నిర్వహించిన వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో వివిధ వయసు గలవారు గ్లామ్ కింగ్స్ అండ్ క్వీన్ పేరిట ఫ్యాషన్ పోటీలు నిర్వహించారు. చెలసాని రిస్విక, కొలిశెట్టి దియోదర్, కర్ణాటక సాయి సువీర్ రామ్, ప్రిన్సెస్ ఇవానా నాళం, శివాంగి తన్వేష్ వర్మ, రావి వర్ణిక, జాన్వి ప్రియా, ఫస్ట్ రన్నరప్ లాలిత్య సమ్మోహన్, నలాట కీర్తి సాయిరెడ్డి, ఏటూరి ఆద్యారెడ్డి, లోహిత రెడ్డి, తరుణ్ తేజస్ రెడ్డి, సెకండ్ రన్నరప్ చెలసాని తాన్విక, బాపాతి కాత్విక్ రేనాష్ రెడ్డి, నూకల రాజ్ శ్రేయాన్, కొత్తూరి తస్విక, చోడవరపు హాసిని శ్రీ తదితరులు టైటిల్ అందుకున్నారు. ర్యాంపుపై హోయలొలికిస్తూ చేసిన ప్రదర్శన ఆహుతులను, న్యాయ నిర్ణేతలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పోటీల్లో 60 మంది వివిధ యువత నుండి 40 మంది చిన్నారులు ఈ పోటీలో పాల్గొని తమ అందచందాలు ప్రదర్శిస్తూ పోటీ పడ్డారు. అనంతరం ఫ్యాషన్ రంగంలో ఆసక్తి గల వారిని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా ఫ్యాషన్, సినిమా రంగాల్లో మంచి అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించామని వి ఈవెంట్స్ అధినేత దుర్గాప్రసాద్ తెలిపారు. వి ఈవెంట్స్ జా ఆధ్వర్యంలో బ్యూటీషియన్పై ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని కోరారు. తమ పిల్లలు పాశ్చాత్య దుస్తులు ధరించి ర్యాంపుపై ప్రదర్శన చేస్తూ ఉంటే చక్కటి అనుభూతి పొందామని పిల్లల తల్లిదండ్రులు తెలిపారు. నా పేరు దుర్గాప్రసాద్ ఫ్రమ్ వి ఈవెంట్ సిఇఓ. వి ఈవెంట్ సిఇఓ అని నేను మనం ఒక ఫ్యాషన్ షో కండక్ట్ చేసాం, గ్లామ్ కింగ్ అండ్ క్వీన్ అని చెప్పి. ఈ షో వచ్చి సీజన్ 2, సీజన్ 1 వచ్చి హైదరాబాద్లో కండక్ట్ చేసాం. సో దీనికి సంబంధించిన మన కిడ్స్, మిస్సెస్, మిస్టర్ కాంపిటీషన్స్ జరిగినాయి. దీనిలో విన్నర్స్ వచ్చి ఈరోజు మన దగ్గర ఉన్నారు, వీళ్ళందరూ విన్నర్స్. సో దీనికి సంబంధించి మాకు సపోర్ట్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు, వాళ్ళ పిల్లల్ని బాగా రెడీ చేశారు. అందరూ విన్నర్స్ ఉన్నారు, ఫస్ట్ రన్నర్స్ ఉన్నారు, సెకండ్ రన్నర్స్ ఉన్నారు. సో అలాగే మిస్ అండ్ మిస్సెస్, మిస్టర్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. సో మా స్పాన్సర్స్ కానివ్వండి, ఇలా పేరెంట్సే కానివ్వండి, మా టీమే కానివ్వండి, చాలా హార్డ్ వర్క్ చేసాం. ఈవెన్ బాగా సక్సెస్ అయ్యింది. ఆ సక్సెస్ ఈరోజు సక్సెస్ మీద జరుపుకుంటున్నాం మేము. సో నెక్స్ట్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఇలాగే మన వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో అప్కమింగ్ డేస్లో ఫెస్టివల్ ఈవెంట్స్ చేస్తాం, మ్యారేజ్ ఈవెంట్స్ చేస్తాం. ఇలాగ చాలా ఈవెంట్స్ ఉంటాయండి. మీరు అందరూ సపోర్ట్ కావాలి. వన్స్ అగైన్ పేరెంట్స్కి మా మేకప్ ఆర్టిస్టులే కానివ్వండి, ఎవరన్నా సరే మాకు బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మేకప్ ఆర్టిస్టులు కూడా బాగా దీనికి నేమ్ ఏంటంటే పీజేఎంఎస్ మేకప్ అకాడమీ వాళ్ళది మేక్ ఓవర్స్ బాగా చేశారు మాకు. వాళ్ళే మాకు టీం మొత్తాన్ని సపోర్ట్ చేసి దగ్గర ఒక 40 మెంబర్స్ దాకా వాళ్ళే చేశారు. అండి, నేను కేపీ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను 18 ఇయర్స్గా. సో ఈ ఫ్యాషన్ షోస్ ఇవంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. సో దాని గురించి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కానివ్వండి, వాళ్ళకి కావాల్సినవన్నీ నేను సమకూర్చడం కానివ్వండి, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడం కానివ్వండి, అన్నీ కూడా నేను దగ్గర నుంచి చూసుకుంటున్నానండి. నాకు కాంపిటీషన్ చాలా బాగా జరిగింది. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ బాగా సపోర్ట్ చేశారు అండ్ చాలా బాగా జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాన్ మిస్ టైటిల్. కాంపిటీషన్ చాలా బాగా జరిగింది. నా ఫీలింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ చాలా అందరూ బాగా సపోర్ట్ చేశారు. సాగర్ నుంచి వచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది అవార్డు వచ్చినందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చింది ప్రసాద్ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. కాంపిటీషన్ చాలా బాగా జరిగింది. నాకు వి ఈవెంట్స్ నుంచి అవకాశం వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు ప్రవీణ్. నేను ఆల్మైటీ మేకప్ స్టూడియో రిప్రజెంటేటివ్గా వచ్చాను. సో ఈ ఈవెంట్స్ వారు ఒక ఫ్యాషన్ షో కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఈవెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది అండ్ ఎంతోమంది టాలెంట్స్ లైక్ మిస్ కావచ్చు, మిస్సెస్ కావచ్చు, కిడ్స్లో కావచ్చు అండ్ మిస్టర్లో కావచ్చు, చాలా కేటగిరీస్, చాలామంది కొత్త యంగ్స్టర్స్, కొత్త టాలెంట్ అన్నది బయటకు వచ్చింది. సో ఇలాంటి ఈవెంట్కి స్పాన్సర్ చేసిన స్పాన్సర్షిప్ యాక్సెప్ట్ చేసిన ప్రసాద్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఈ ఈవెంట్ ద్వారా కూడా మాకు మంచి ప్రమోషన్ అన్నది జరిగింది. లైక్ ఎవ్రీ స్పాన్సర్ అవుట్ దేర్, లైక్ ఎవరైనా స్పాన్సర్షిప్ చేయాలనుకున్నా కానీ ఇది మంచి ఆపర్చునిటీ. అండ్ కమింగ్ టు మా కంపెనీ గురించి చెప్పాల్సి అంటే లైక్ అందరికి ఒక గొప్ప శుభవార్త అయితే చెప్తున్నాను మా కంపెనీ తరపు నుంచి.
నెక్స్ట్ సెప్టెంబర్లో ఒక కోర్సు చెప్తున్నాం, మేకప్ కోర్సు. దాంట్లో ఫ్రీగా నెయిల్ ఆర్ట్ అండ్ బ్యూటీషియన్ కోర్స్ అనేది ఫ్రీగా నేర్పిస్తున్నాం. సో మీలో ఎవరైనా మేకప్ నేర్చుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్మైటీని కానీ వి ఈవెంట్స్ని కానీ ఇన్స్టాగ్రామ్లో ఛానల్ ఉంటుంది, లేదంటే మా నెంబర్ చూడండి 7799373723. దీన్ని కాంటాక్ట్ చేసి మీరు మేకప్ నేర్చుకోవాలనుకుంటే త్వరగా జాయిన్ అయిపోవచ్చు. అల్ట్రాటెక్ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీల్లో జరిగిన ప్రమాదాలకి జ్యుడిషియల్ విచారణ జరిపించాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి శంకర్ అన్నారు. అల్ట్రాటెక్ మరియు రామ్కో కర్మాగారంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు జగ్గపేట పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సిపిఐ శ్రేణులతో డిప్యూటీ తహసీల్దార్ నాగరాజుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు కర్మాగార యాజమాన్యం తరపున 50 లక్షలు మరియు ప్రభుత్వం తరపున 50 లక్షలు కలిపి ₹1 కోటి అందించాలని, అదేవిధంగా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో ప్రమాదం జరిగి 16 మంది క్షతగాత్రులయ్యారు. వారిలో ఇప్పటికే 4 మరణించారని, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చొరవతో కంపెనీ నుండి 50 లక్షల నష్టపరిహారం మృతుల కుటుంబాలకు అందించడం జరిగిందని తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, అధికార యంత్రాంగం యొక్క మామూళ్ళ మత్తులో జోగటము వెరసి 17 మంది క్షతగాతులయ్యి 5 చనిపోవటం జరిగింది. అల్ట్రాటెక్లో 4, రామ్కో సిమెంట్లో ముధావత్తు 4. జూలై 7వ తారీఖున సంఘటన జరిగింది. ఈనాటి వరకు కూడా దాని మీద జ్యుడిషియల్ విచారణ కానీ నిజ నిర్ధారణ కమిటీ వేసి ఎవరైతే ఈ ఘటనకు బాధ్యులో వారిని శిక్షించినటువంటి పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ చొరవతోటి అల్ట్రాటెక్ సిమెంట్ వారి బాధితులకి 50 లక్షల రూపాయలు మాత్రమే వారికి నష్టపరిహారాన్ని ఇచ్చారు. మరి ఏం పాపం చేసుకుంది రామ్టెక్ సిమెంట్లో చనిపోయినటువంటి రామ్కో సిమెంట్లో చనిపోయినటువంటి ముధావత్ నాగులు? కేవలం 12.5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి సరిపెట్టారు, భయపెట్టారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అడ్డాగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత సంఘటన జరిగింది, ఎంపీ వచ్చాడని చెప్పేసి నేను అడుగుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పర్యటించాడా? ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఈ ప్రాంతంలో. అలాగే నారా లోకేష్ గారు వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. గౌరవనీయులు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారని చెప్పి అడుగుతున్నా. వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతుంటే కనీసం నిమ్మక నీరెత్తినట్లు లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి కొమ్మ శివచంద్రారెడ్డికి తొలగించిన సెక్యూరిటీని తక్షణం పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన తనకు గతంలో కడప జిల్లా జడ్జి మంజూరు చేసిన సెక్యూరిటీ గన్మెన్లను ఉపసంహరించడంపై శివచంద్రారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా గతంలో తన కుటుంబానికి తనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ 2018 కింద గన్మెన్ను పిటిషన్ పొందిన విషయం తెలిసిందే. అయితే 4 రోజుల క్రితం తనకున్న సెక్యూరిటీని ఏ విధమైన నోటీసు ఇవ్వకుండా కడప ఎస్పీ తొలగించారని పిటిషనర్ వాదన వినిపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. సిగ్గు జగన్, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని అనడం మీ అజ్ఞానానికి నిదర్శనమంటూ షర్మిల విమర్శించారు. అసెంబ్లీకి రాకపోవటానికి మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనబడదని ఎద్దేవా చేశారు. మోసం చేయటం మీకు కొత్తేమీ కాదు జగన్, కానీ మిమ్మల్ని ఎన్నుకుని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయటం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించటం మీకే చెల్లింది అని షర్మిల ఆక్షేపించారు. సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా షర్మిల స్పందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామన్న సీఎం. పాయికాపురంలో వంగవీటి మోహనరంగ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా పేద వర్గాల పెన్నిధి, బడుగు వర్గాల ఆశాజ్యోతిగా వంగవీటి రంగా నిలిచారని వెల్లడి. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న, చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి అని విమర్శ. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలపై ఈడీ కేసులు పెట్టి ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్. దుర్గమ్మకు ఆషాఢ మాస సారీను సమర్పించిన దుర్గగుడి ఇంజనీరింగ్ విభాగం సంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది అమ్మవారికి సారీను సమర్పిస్తున్నట్లు వెల్లడి. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.